ఎప్పుడో ఈ లోకాన్ని వీడిన ఎన్టీఆర్ పేరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఎందుకు తెరపైకొచ్చింది? కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఎన్టీఆర్ ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయా? ఇంతకీ ఎన్టీఆర్ చుట్టూ జూబ్లీహిల్స్ పాలిటిక్స్ నడవడానికి కారణం ఏంటి? నియోజకవర్గంలో ఒక సామాజిక వర్గం ఓట్ల కోసమే రెండు పార్టీల మధ్య ఎన్టీఆర్ విగ్రహం వివాదం స్టార్ట్ అయిందే. రాజకీయ వర్గాల్లో ఏం చర్చ జరుగుతోంది? ప్రచారం ముగిసినా అంతర్గతంగా ఆ వివాదం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఎన్టీఆర్ విగ్రహంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై రెండు పార్టీల మధ్య ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి వార్ స్టార్ట్ అయింది. ఎన్టీఆర్ని ఓన్ చేసుకునేందుకు రెండు పార్టీలు ట్రై చేస్తున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్తో ఎన్టీఆర్ అంశం మరోసారి తెరపైకొచ్చింది. తెలుగు సినీ పరిశ్రమపై చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ రాజకీయాల్లోకొచ్చి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్రం విడిపోయినా గానీ ఎన్టీఆర్ చరిష్మా తగ్గలేదు. ఎన్టీఆర్ మరణించి ఎన్నో ఏళ్లైనా ఆయన్ని దేవుడిలా కొలుచుకునే అభిమానులు ఎందరో ఉన్నారు. ఎన్టీఆర్ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకొచ్చిన వారు ఇప్పటికీ క్రియాశీలకంగా అన్ని పార్టీల్లో ఉన్నారు. అందుకే భౌతికంగా లేకపోయినా రాజకీయాల్లో ఎన్టీఆర్ ప్రభ తగ్గలేదు, తగ్గదు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతా గోపీనాథ్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. జూబ్లీహిల్స్లో కమ్మ సామాజిక వర్గం ఓట్లున్నాయి. దీంతో వీరి ఓట్ల కోసం రెండు పార్టీలు చెయ్యని ప్రయత్నాలు లేవు. అమీర్పేట దగ్గర ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పడం ఆసక్తి రేపింది. స్వయంగా తానే ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తానని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతివ్వాలంటూ కమ్మ సంఘం నేతలను ఇంటికి పిలిపించుకొని మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనిపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి అంటున్నారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎన్టీఆర్ శిష్యుడిగా కొనసాగారని బీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఖమ్మంలో ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా విగ్రహం ఏర్పాటు చేస్తే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు అడ్డుకున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్టీఆర్ పేరుపైనున్న అభిమానంతో కేసీఆర్ తన కుమారుడికి తారక రామారావు అని పేరు పెట్టుకున్నారని బీఆర్ఎస్ నేతలు క్లారిటీ ఇస్తున్నారు. తెలంగాణలో సామాజిక విప్లవం ఎన్టీఆర్ కేసీఆర్తోనే సాధ్యమంటోంది గులాబీ పార్టీ.